హాయ్ యస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇవాళ అంటే నేను జరిగిన మాక్ లైవ్ చూసుకుంటే చిన్న పిల్లలు అదరగొట్టారని చెప్పుకోవచ్చు. సో చంద్రబాబు నాయుడు గారితో పాటు చాలా మంది పార్టిసిపేట్ చేశారు. చాలా మంది చిన్న పిల్లలు అసెంబ్లీలో కూర్చొని నాయకుల్లాగా స్పీకర్ లాగా ప్రవర్తించడం మనం చూసాం. సో ఇప్పుడు ఇది అందరినీ కూడా ఆకట్టుకుంటుంది. మరి మాక్ లైవ్ నిర్వహించడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి, మరి నిన్న ఎలా జరిగింది, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. సో ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి మేడం. అంటే చిన్న చిన్న పిల్లలు నాయకుల్లాగా స్పీకర్ల లాగా వ్యవహరిస్తూ మాట్లాడడం అనేది చూస్తాము. సో ఈ మాక్ లైవ్ నిర్వహించడం ప్రధాన ఉద్దేశం ఏంటి, ఎలా జరిగింది మేడం, దీనికి సంబంధించి మీరేం చెప్తారు? ఇవాళ మనకి రాజ్యాంగ దినోత్సవం, దీన్ని పురస్కరించుకొని ఈ మాక్ అసెంబ్లీ అనే దాన్ని నిర్వహించారు. దీనికోసం ఏం చేశారంటే విద్యార్థులకి పరీక్షలు నిర్వహించి వాళ్ళని ఎంపిక చేశారు. అంటే చురుకైన పిల్లల్ని, బాగా మాట్లాడగలిగే వాళ్ళని, ఆ రకంగా వీళ్ళల్లో ఎవరెవరిని తీసుకున్నారంటే ముఖ్యంగా ఈ మాక్ అసెంబ్లీ ప్రారంభంలో ఏం చేశారంటే స్పీకర్ ఎంపిక ప్రక్రియ జరిగిందిట. కోడూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకేశ్వరి రెడ్డి కాకినాడకు చెందిన స్వాతి పేరుని అసెంబ్లీ స్పీకర్ గా ప్రతిపాదిస్తే తాడేపల్లికి చెందిన ఎమ్మెల్యే పి ఆంజనేయుల్ కుమార్ ఆమె అభ్యర్థిత్వాన్ని బలపరిచారు. సో ప్రజాస్వామ్య సంప్రదాయం ప్రకారం స్వాతి ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైనట్లు ప్రకటించారు. సో దీంతో సరే సభలో చప్పట్లు నినాదాలు మారుమోగాయి. స్పీకర్ని అధికార పక్షం ప్రతిపక్షం కలిసి సభావేదిక వద్దకు ఆహ్వానించారు. సో అంటే వాళ్ళకి ఒక సభ ఎలా నడుస్తుంది అనే దాని మీద విద్యార్థుల అవగాహన ఉంది అనేది ఇది నిరూపించింది. ఆ తర్వాత ఏం చేశారంటే మాక్ అసెంబ్లీలో ముఖ్యమంత్రిగా మీకు మన్యం జిల్లాకు చెందిన ఎం లీలా గౌతమ్, ప్రతిపక్ష నేతగా అదే జిల్లాకు చెందిన సౌమ్య, డిప్యూటీ సీఎం గా విశాఖపట్నం జిల్లాకు చెందిన కోడి యోగి, విద్యాశాఖ మంత్రిగా తిరుపతి జిల్లాకు చెందిన చిన్మయి, స్పీకర్ గా ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కాకినాడ జిల్లాకు చెందిన స్వాతి వ్యవహరిస్తున్నారట. సో వీళ్ళు ఏం చేస్తారంటే పలు బిల్లుల్ని ప్రవేశపెట్టి కాసేపు చర్చించే ప్రక్రియ మొదలు పెడుతున్నారు. అయితే ముఖ్యంగా సామాజిక మాధ్యమాల నియంత్రణ బిల్లు, విద్యార్థుల పర్యావరణ పరిరక్షణ బిల్లు, డ్రగ్స్ నియంత్రణ వంటి వాటిపై మంత్రులుగా వ్యవహరిస్తున్న విద్యార్థులు చర్చించి తీర్మానాలు చేస్తారట. సో మాక్ అసెంబ్లీని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 45,000 పాఠశాలల్లో ప్రత్యక్ష ప్రసారం చేస్తారు. ఈ మాక్ అసెంబ్లీలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ప్రతిపక్ష నేతగా వ్యవహరించిన అబ్బాయి అచ్చు జగన్మోహన్ రెడ్డి లాగానే మాట్లాడాడు. అది చాలా హైలైట్ గా నిలిచింది. తర్వాత మీరు కనుక చూసారంటే అసలు మాక్ అసెంబ్లీ అని అనిపించట్లే మీకు, ఒక అసెంబ్లీ నిజంగా నడుస్తున్నట్టుగానే ఉంది. ఎందుకంటే ఎవరికి వాళ్ళు చాలా చక్కగా అసలు ఆ అమ్మాయి ఎవరు సౌమ్య అన్న అమ్మాయి స్పీకర్ గా చాలా చక్కగా నిర్వర్తిస్తోంది ఆవిడ. తర్వాత పిల్లలు కూడా ఎవరికి వాళ్ళు మంత్రులుగా ఫీల్ అవుతూ వాళ్ళు ఒక అబ్బాయి అయితే ఇప్పుడు ఈ అటవీ శాఖకి సంబంధించి వాళ్ళు ఏమంటారు గిరిజనుల కోసం ఏం చేశారు ఏంటి అనే దాని మీద మాట్లాడుతూ ఇప్పటికి 1000 కోట్లు మేము ఖర్చు పెట్టడానికి ప్రతిపాదించామన్నట్టుగా మాట్లాడటం. అంటే ప్రతిదీ కూడా యాజ్ ఇఫ్ మీకు అసెంబ్లీ జరుగుతున్న ఒక అభిప్రాయం మీకు కలుగుతోంది. పిల్లలు ఇంత చక్కగా అంటే వాళ్ళు ఎంత బాగా ఫాలో అవుతున్నారు. వీళ్ళందరూ కూడా భావితరాలకి రాజకీయ నాయకులుగా మారతారా అంటే నెక్స్ట్ ఇప్పుడు యువతదే కదండి. ఇప్పుడు మనం చూసుకుంటే కనుక అయితే భారతదేశంలో 60% యువత ఉన్నారు ఇవాళ. సో మళ్ళా నెక్స్ట్ యువతదే ఈ ఫ్యూచర్ అంతా కూడా మనం అనుకుంటున్నాం, కానీ ఇప్పుడంతా కూడా జెన్జెడ్ కిడ్సే అంతా కూడా. కాబట్టి వీళ్ళన్నింటి మీద అవగాహన పెంచుకుంటున్నారు. నిజంగా అది చూడటానికి కూడా చాలా బాగుంది నన్ను అడిగితే. ఎవరికి వాళ్ళు అంటే ప్రతిపక్షంగా అధికార పక్షంగా ఉండడం, ముఖ్యమంత్రిగా అసలు మాట్లాడటం అని, తర్వాత ప్రతిపక్ష నేతగా జగన్ లాంటి వాళ్ళు మాట్లాడడం, తర్వాత బిల్లుల మీద చర్చించటం వాళ్ళు, తర్వాత అన్ని రకాలుగా అక్కడ నినాదాలు, తీర్మానాలు, హోరెత్తడాలు యాజ్ ఇఫ్ మనకి అసెంబ్లీ జరుగుతున్నట్టుగానే ఉంది నన్ను అడిగితే. సో లోకేష్ అక్కడే ఉన్నారు, తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు అయితే అన్నట్టు అసలు మీరు మాకంటే చాలా బాగా అనుభవంలాగా చేశారని ఆయన మెచ్చుకోవటం జరిగింది. అంటే ఎవరు ఊహించలేదు పిల్లలు ఇంత చక్కగా నిర్వర్తిస్తారని. కానీ ఇదొక మంచి కార్యక్రమం లాగా అనిపించిందండి మనకి. అంటే చాలా మంది అనుకోవచ్చు పిల్లలు ఏంటి అసెంబ్లీలో కూర్చుని మాట్లాడటం ఏంటి, ఇది పద్ధత అని. కానీ మంచిదేనండి, అవగాహన వచ్చింది కదా. చూడండి చిన్న పిల్లలు వాళ్ళకి అసలు సంబంధం లేని అంశం మీద వాళ్ళు అంత బాగా చేయగలిగారు. ఒక్కొక్క శాఖ తీసుకుని వాళ్ళు తీసుకున్న బిల్లులు కూడా చూసారు కదా మీరు. పర్యావరణ పరిరక్షణ
డ్రగ్స్ నియంత్రణ, సామాజిక మాధ్యమాల మీద నియంత్రణ. ఈ రోజు కావాల్సింది అదే మనకి. ఇప్పుడు మనం సోషల్ మీడియా తీసుకుంటే నియంత్రణ లేదు కదా! కాబట్టి వాటి మీద చాలా అవగాహన ఉండాలి. అంటే వాటి మీద చర్చిస్తున్నారంటే పిల్లలు సరైన మార్గంలో ఉన్నారు అనేది మనకు అర్థమవుతోంది. 45,000 పాఠశాలల్లో దీన్ని ప్రత్యక్ష ప్రసారం ఇస్తారని తెలిసింది. సో పిల్లల్లో కూడా ఇది ఒక ఉత్సాహాన్ని రేకెత్తిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉండాలండి. అంటే పిల్లలు రాజకీయ నాయకులకి సన్నిహితులుగా ఉంటారు అప్పుడు. అంటే దీనివల్ల ఏమి వాళ్ళ చదువు ఏం చెడిపోదు. పిల్లలకి చాలా నేర్పించాలి కాబట్టి అందులో భాగంగా ఇదొకటి. మన సోషల్ స్టడీస్ లో ఇవన్నీ చదువుకుంటాం కదా. తర్వాత మనం పొలిటికల్ సైన్స్ కూడా ఇది పనికొస్తుంది ఎవరన్నా చదువుకోదలుచుకుంటే. చాలా తక్కువ మంది చదువుతున్నారు. కానీ పొలిటికల్ సైన్స్ చదువుకుని ఒక రాజకీయ నాయకుడైతే ఆ పద్ధతి వేరు. ఎవరు పడితే వాళ్ళు డిగ్రీ కూడా లేకుండా ఎమ్మెల్యేలు అయిపోయి, అంటే అది మన ఏమనాలి, రాజ్యాంగం ఆ రకంగా ఉంది. మార్చాలా ఏంటి మనకు తెలియదు. ఏది ఏమైనా పిల్లలు చాలా అద్భుతంగా అయితే ఇవాళ అసెంబ్లీలో మాట్లాడారండి. రేపు అసలు దీని మీద పూర్తిగా రేపైతే మాట్లాడుకోవచ్చు. మనం ఒక ఫన్నీ కామెంట్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోల కింద వచ్చింది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాగో ప్రతిపక్ష హోదా లేదు, ఆయన అసెంబ్లీకి రావట్లేదు, ఒక పిల్లలు బాగా చేశారు, వీళ్ళు క్యారీ చేసిన ప్రతిపక్ష హోదా సవ్యంగా నిర్వహిస్తారని చెప్పేసి ఒక కామెంట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇది ముందు జగన్మోహన్ రెడ్డికి పంపించాలి. ఈ 45,000 పాఠశాలలతో పాటు జగన్మోహన్ రెడ్డికి మోక్ అసెంబ్లీ పంపిస్తే అంటే తను ఏం మిస్ అయ్యాడు అనేది ఆయనకు తెలుస్తుంది. ఆ మంత్రులను కూడా రానివ్వలేదు, సారీ ఎమ్మెల్యేలను కూడా రానివ్వలేదు కదా. సో వాళ్ళు కూడా ఫీల్ అవుతారు, అయ్యో మనం మిస్ అయ్యామే, ఈ పిల్లలు ఎంత బాగా చేస్తున్నారు మనలాగా అని వాళ్ళు ఫీల్ అయ్యి. అంటే జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి, మీరు ఒక ప్రతిపక్ష నేత కావాలి అనుకుంటే ముందు మీ డ్యూటీ మీరు సక్రమంగా చేయాలి. నేను ఇంట్లో కూర్చొని ప్రెస్ మీట్ పెడతాను, నేను మాక్ అసెంబ్లీ నిర్వహిస్తానంటే మీరు మాక్ అసెంబ్లీ నిర్వహించేదేంటి? పిల్లలు అద్భుతంగా నిర్వహించారు, మీకంటే అద్భుతంగా మాట్లాడారు, మీలాగే వాళ్ళు దించేశారు, ఇంతకంటే ఏంటి? ఇది చూసైనా ఆయన సిగ్గు తెచ్చుకుని ఆయన వచ్చే అసెంబ్లీకి మిగతా ఎమ్మెల్యేలను కూడా రానిస్తే కనీసం ఎమ్మెల్యేలకి అసెంబ్లీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆ పిల్లల్ని చూసాక వాళ్ళకు కూడా ఇంకా అనిపిస్తుంది కదా, అయ్యో మనం కూడా వెళ్తే బాగుంటుందని. సో ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది వాళ్ళకి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ.